పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జేఏసీ చైర్మన్ ఏపీ ఎన్జీఓ బద్వేల్ తాలూకా అధ్యక్షుడు టి నరసింహారెడ్డి అన్నారు. పాటిల్మణి మంగళవారం ఆర్టీసీ డిపో గేట్ వద్ద ఏపీపీ టీడీ జాతీయ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడారు. పెండింగ్లో ఉన్న 4 డీఏలని తక్షణమే చెల్లించాలన్నారు. వెంటనే ఐఆర్ ప్రకటించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన మేము పోరాడతాం, వారికి రావాల్సిన రాయితీలన్నీ ఇస్తామని వాగ్దానం చేస్తాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులను, కార్మిక వ్యవస్థను, కార్మికులను అన్ని ప్రభుత్వాలు కంటిలో నలుసులాగా చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల శ్రమ అంతా ఇంత కాదు. దాదాపు 50 నుంచి 60 మందిని బస్సులో కూర్చోబెట్టుకొని ప్రయాణం చేసేటప్పుడు ఆ డ్రైవర్ మనస్సంతా కూడా రూట్ మార్గంలో సక్రమమైన దిశలో వారి యొక్క గమ్యాన్ని చేర్చవలసిన బాధ్యత ఆ డ్రైవర్ పైన ఉంది. ఎంతోమంది డ్రైవర్లు వారి యొక్క వ్యాధుల బారిన పడుతూ కూడా హార్ట్ అటాక్ వచ్చి బస్సులో ఉన్నటువంటి ప్యాసింజరు ఇబ్బంది కలగకూడదు, నాకు ఆ అనారోగ్యంతో నేను ఉన్నా కూడా నేను డెత్ అయినా పర్వాలేదు, బస్సులో ఉన్న ప్యాసింజర్ అందరూ కూడా సురక్షితంగా గమ్యం చేరాలనే ఉద్దేశంతో హార్ట్ అటాక్ వచ్చి పక్కన బస్సు ల్యాండింగ్ చేసి ఆ స్టీరింగ్ పైనే గుండె ఆగిపోయి చనిపోయిన కార్మికులు ఎంతోమంది ఉన్నారు ఆర్టీసీలో. నిజంగా వారికి హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. ఎందుకంటే అటువంటి సేవ చేసి ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్లో ఏపీఎస్ఆర్టీసీలో అంత గొప్పగా పనిచేస్తున్న కార్మికులు ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నారు. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వచ్చాయి మధ్య 2000 పెట్టి 1500 పెట్టి బస్సు ఎక్కినా కూడా మనం గమ్యం చేరతామో చేరమో అనే పరిస్థితి. అదే ఆర్టీసీలో బస్సులో ఎక్కితే సురక్షితంగా నిద్రపోయి హాయిగా మనం గమ్యం చేరవచ్చు, నిద్రపోవచ్చు. అటువంటి సురక్షితమైనటువంటి ప్రయాణం ఏపీఎస్ఆర్టీసీ. మరి అంత మంచి పేరు తెచ్చారంటే ఈ సంస్థకు శ్రామికుల యొక్క కష్టమో ఆ యొక్క శ్రమే అని కూడా ప్రభుత్వం గుర్తించాలి. ఇప్పుడు ముఖ్యంగా అధ్యక్షుల వారు మాట్లాడారు ఏమని, మాకు రావాల్సిన డిమాండ్లని. యాక్చువల్గా డిమాండ్లు కాదు, మాకు రావాల్సిన వీళ్ళకు కార్మికులకు రావాల్సిన హక్కులే ఇవి. డిమాండ్లు ఏదైనా కొత్తగా రూపకల్పన చేసి మాకు ఈ డిమాండ్ కావాలా, మాకు ఇది ఇవ్వాలా, మాకు ఇది తప్పకుండా ఇవ్వాలా ప్రభుత్వం వారని కోరడం అది డిమాండ్. ఇది వాస్తవంగా మహిళలకు రావాల్సిన హక్కులే ఇవి. నేను ఈ పేపర్ నాకు పెడితే ప్రింట్ తీసుకొని వచ్చాను. ఇవన్నీ కూడా వీళ్ళకి రావాల్సిన హక్కులే. ఇవన్నీ ఒత్తిడి చదివి వినిపిస్తాను చూడండి. తక్షణమే పిఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలి. ఇది యాక్చువల్గా ఈ యొక్క సమయ భావన ప్రకారము ఏ టైం బాండ్ ఉందో ఆ టయానికి పే రివిజన్ అమలు పరచాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అది అమలు చేయలే. వేతన సవరణ అయిపోయి ఇప్పటికే 2 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేయకపోవడం ఒకటి. తర్వాత గవర్నర్పేట డిపో 2కు చెందిన 4.15 ఎకరాల స్థలాన్ని లూలు సంస్థకు బదలాయించడం. దేనికి బదలాయించాలి? ఈ ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తా పోతే మరి యొక్క సంస్థ ఏమి కావాలి చెప్పండి? ప్రభుత్వాలు ఏ కార్మికుడికైనా సహాయకారిగా ఉండాలి. సంస్థలు అభివృద్ధి చెందే దిశగా ముందుకు అడుగులు వేయాలి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకులు 4 పర్యాలు మన రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు.